12వ ప్రణాళికలో సత్వర ఆర్థికాభివృద్ధిని సాధించడానికి, సత్వర సమ్మిళిత వృద్ధిని సాధించడానికి ఆరోగ్యాన్ని కూడా గుర్తించినది. ఆరోగ్యానికి సంబంధించి అనేక లక్ష్యాలను లక్ష్యముగా పెట్టుకున్నారు. వాటిలో భాగంగా ఒకటి, ప్రజల జీవనాణ్యతను పెంపొందించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి. ఈ ప్రణాళికా కాలంలో శిశు మరణాల రేటును, ప్రసవ మరణాల రేటును తగ్గించాల. 2017 నాటికి శిశు మరణాల రేటును ప్రతి 1000కి 27కు తగ్గించాల. అదేవిధంగా ప్రసవ మరణాల రేటును ప్రతి 1000కి 100కు తగ్గించాల. 2022 నాటికి అన్ని గ్రామాలకు, 2022 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డిని కల్పించాలి. 2016-17 నాటికి 6 సంవత్సరాల వయస్సు లోపలి బాలబాలికలలో స్త్రీ పురుష నిష్పత్తిని 950కి పెంచాల. సంతాన సాఫల్యతను 2.1% తగ్గించాల. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నటువంటి పిల్లల సంఖ్యను ఆ రోజున్నటువంటి స్థాయిలో 50% తగ్గించాలి.